250 ఇవ్వమ్మా. చెప్పు గీతు. ఎంతసేపటిగా కాల్ చేస్తున్నానో తెలుసా? నేను కొచ్చిలో ఉన్నాను. నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను అక్కడికి వచ్చాక చెప్తాను. దయచేసి కాస్త జాగ్రత్తగా ఉండవే. తర్వాత కాల్ చేస్తాను. నవీన్ బ్రో కోసం వచ్చారా? రండి, రూమ్ చూపిస్తా. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, నేను నెక్స్ట్ వీక్ వస్తానులే. ఇక్కడ నుండి బస్సులు దొరుకుతాయా? ఏం దొరకదు, ఒక ఆటోని పట్టుకుంటే బస్ స్టాండ్ లో దింపేస్తాడు. ఇస్తానులే. భయపడకండి, రండి, మన చోటే రండి. బీనా, అయిందా? సాయంత్రం 6 గంటలకు బుకింగ్ ఉంది. హ్యాపీ కదా? ఇదే రూము. ఏమైనా కావాల్సి ఉంటే నన్ను అడగండి. కాస్త వస్తువులు తక్కువగానే ఉంటాయి, కానీ ఓయో కంటే బాగానే ఉంటుంది. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. వాష్రూమ్ అక్కడ ఉంది. ఓకే. నవీన్, అసలు నీ సమస్య ఏంటి? ఆ రోజే మొత్తం వదిలేసాం. ఏమనుకున్నారు మిస్? వీడొక్కడే మీతో పాటు వచ్చి
అయ్యో పాపం. ఇప్పుడు మేము పాఠాలు చెప్పచ్చా? చాలు చాలు, టీచర్కి అంతా అర్థమయ్యేలా చెప్తాను. చూడండి టీచర్, వీడియోలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. మేము ఇప్పుడు వాటిని డిలీట్ చేస్తాం, కానీ ఆ తర్వాత మీ దారిలో మీరు వెళ్ళాలి, మా దారిలో మేము వెళ్ళిపోతాం. రే మార్టిన్, చూసుకో, ఇదేం మ్యాటర్. క్లైమాక్స్ మాత్రమే తీసాం, టైం లేదు మరి, అంతేగా? ఎలా ఉంది? సూపర్గా ఉందా? తర్వాత ఇప్పటి వరకు ఎక్స్ వీడియోస్లో, ఎక్స్ హామ్స్టర్లో, పాన్ హబ్లో ఇది వేయలేదు. అలా వేసుంటే లక్షలు వచ్చుంటాయి. డొమైన్ మారిస్తే ఎవరు ట్రేస్ కూడా చేయలేరు. అది లేవు. చూసారా టీచర్, డిలీట్ చేశాను. అండ్ ఇదిగో మెమరీ కార్డ్. దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకంతా అయిపోయినట్టే కదా. అన్నట్టు మేము మళ్ళీ మిమ్మల్ని చుట్టుపక్కల కూడా చూడకూడదు. ఏమంటారు టీచర్? వెళ్ళండి. బయటికి వెళ్ళివే చెత్తం ఉంట. అంత త్వరగా వదిలేస్తావా ఏంటి? మంచిగా ఉన్నాండి, మూడ్లోకి రేయ్, తెప్పించావుగా. నవీన్ వదిలే. రే మార్టిన్, నువ్వన్నా చెప్పరా? రే దాన్ని వదిలేరా, అర్థమై ఉంటుందిలే. రే కాస్త నోరు మూసుకొని నిలబడు. సరిగ్గా చెప్పారా? నువ్వు అద్దరగొట్టు మామా. నువ్వు నోరు మూసుకొని ఉండరా కుక్క. మామా అద్దరగొట్టు. On your mark. రే నవీన్, అరే Get వద్దురా. set. అద్ది మామా. రే Go. నవీన్, రే మార్టిన్ వద్దురా, చాలా అద్ది, ఓవర్ అద్ది, అయిపోతుంది. కొట్రా. నవీన్ నువ్వు సింహం రా మామా. రే నీకేంట్రా, వాడిని ఎంజాయ్ చేయనివ్వు. మామా. బయటికి వెళ్ళవే లంజం ముండ. చాలా ఇప్పుడు సంతోషమానికు. మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు. ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాంగ్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్ళారు. గొడవలు, హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది. మీరు భయపడినట్టే జరిగిందక్క. ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క, చంపేశారు.
అన్నా దారుదులు ఏంటన్నా? క్లాస్ అయిపోయిందా ఏంటి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు పోరా. రండ్రా, అడుగుతున్నాను కదా, భయపడకండి. మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగండి, సరేనా? నేను తీరుస్తాను. నేనే పోలీసురా. అర్థం కాలేదా? ఇప్పుడే మొదలెట్టావు. మణి అన్నయ్య, నన్ను వేసే కన్నా వదనా. సందీప్, రే మార్టిన్, రండ్రా. ప్లీజ్ వదిలేనా. వదనా 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 ఇవ్వకన్నా. వదిలేనా ప్లీజ్. రే మార్టిన్, అయిపోయిందా? నన్ను వదిలేడే టీచర్, చెప్పండి. నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు నాకు స్టూడెంట్స్ గాని కనిపించారు, కానీ మీ కంటికి నేను టీచర్గా కనిపించలేదని అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ కొద్ది క్షణాల వల్ల నా జీవితంలో చాలా కోల్పోయాను. నా జీవితం నేను అనుకున్నట్టుగా ఉండాలని నిర్ణయించుకున్న మరుక్షణం మీ తలరాతల్ని నేను మార్చగలిగాను. ఇక నాకు ఎటువంటి భయమూ లేదు. కానీ మీరు ప్రతి క్షణం భయపడతారు. చచ్చేంత వరకు ఈ గుణపాఠాన్ని మీరు మర్చిపోరు. ఇదే నేను మీకు విధించే శిక్ష. ఇకపై మీరు జీవించబోయే జీవితం నేను మీకు వేసే భిక్ష. అది ఎలా ఉంటుందో చూస్తాను. ఈ గుణపాఠం ఒక టీచర్ చెప్పిన పాఠం. రండి చెప్తాను.
ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు చాలా మారిపోయావు సుజిత్, కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు. దేవిక, ఇకపై అలా జరగదు. దయచేసి నన్ను నమ్ము. నేను సమస్యల్లో ఉన్నానని తెలిసినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు కదా. నాకు అర్థమైంది. ఒకరి మీద ఆధారపడి బతకడం కన్నా స్వయంగా బతకడం చాలా గొప్పది. నేను ఆ విషయం నేర్చుకున్నాను. నాకు నువ్వు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన భయాన్ని పోగొడతాయి, నమ్మకాన్ని పెంచుతాయి. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ నమ్మకం వల్లే స్వయం కృషితో మనం పైకొస్తాం. ఇలా చూడు, నేను ఆ నమ్మకంతోనే బతుకుతున్నా. నేను అబార్ట్ చేసుకోను. ఏంటి?